హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో జింకోవిట్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా అయితే జింకోవిట్ టాబ్లెట్ అనేది విటమిన్ మరియు జింక్ లోపాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. అంటే మన బాడీలో విటమిన్ మరియు జింక్ అనేది తగినంత క్వాంటిటీ లేకపోతే ఈ జింకోవిట్ టాబ్లెట్ని తీసుకోవడం వలన దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిషన్ అంటే దీనిలో ఉండే ఎలిమెంట్స్ అంటే మూలకాలు మరియు విటమిన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బయోటిన్, కార్బోహైడ్రేట్స్, క్రోమియం, కాపర్, ఫోలిక్ యాసిడ్, అయోడిన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, మాలిబ్డినం, నెక్స్ట్ వచ్చేసి నియాసినమైడ్, లాస్ట్ వన్ వచ్చేసి సెలీనియం. మరియు మన బాడీకి అవసరమైన కొన్ని ఎసెన్షియల్ అడ్వాన్స్డ్ విటమిన్స్, ఇంపార్టెంట్ విటమిన్స్ మన బాడీకి అవసరమయ్యేవి అవి కూడా జింకోవిట్ టాబ్లెట్లో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్. విటమిన్స్ అంటే B1, B2, B3, B5, B6, B12, విటమిన్ సి, విటమిన్ D3, విటమిన్ ఈ మరియు జింక్ మరియు ఫోలిక్ యాసిడ్. ఈ విటమిన్స్ అన్ని కూడా జింకోవిట్ టాబ్లెట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూజెస్, ఉపయోగాలు. జింకోవిట్ టాబ్లెట్ అనేది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జింకోవిట్ అనేది ఐరన్, మన శరీరంలో ఐరన్ శోషణని పెంచుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇంకెక్కువగా ఉంటుంది జింకోవిట్ టాబ్లెట్ తీసుకోవడం వలన నార్మల్ టైంతో పోలిస్తే. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఉండే జింక్ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. జింకోవిట్ టాబ్లెట్లో ఉండే జింక్ అనేది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెలీనియం. ఇందులో ఉండే సెలీనియం త్వరగా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని ద్వారా ఇమ్యూనిటీ అనేది నార్మల్ టైం కంటే తొందరగా బూస్ట్ అవుతుంది. ఇందులో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే విటమిన్ ఏ. ఇది హెల్తీ సెల్స్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యమైన కణాలను ప్రొడ్యూస్ చేస్తుంది. విటమిన్ డి మన శరీరంలోని కాల్షియంని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ డి అనేది మెయిన్గా మన బోన్ స్ట్రెంత్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి మన శరీరంలో పాడైపోయిన టిష్యూని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏమైనా డ్యామేజ్ అయిన సెల్స్ ఉంటే వాటిని రిపేర్ చేసి మళ్ళీ న్యూ సెల్స్గా చేంజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ తర్వాత, ఏదైనా సర్జరీ చేసిన తర్వాత తొందరగా రికవర్ అవ్వడానికి కూడా జింకోవిట్ టాబ్లెట్ని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనకి ఎలాంటి ఓపిక అనేది ఉండదు కదా, చాలా సిక్ అయిపోతూ ఉంటాం. దానివల్ల ఇది టాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టాబ్లెట్లో బయోటిన్ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చర్మ సమస్యలకి, నెయిల్స్కి కూడా జింకోవిట్ టాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి దీనిని థైమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి స్కార్వీ లాంటి స్కిన్ డిసీజెస్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకు ప్రీనాటల్ విటమిన్స్ అంటాం కదా, 9 months తీసుకుంటాం అవి. టీబీ, కార్డియాక్ ఇష్యూస్, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఈ టాబ్లెట్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఫుడ్స్ తీసుకోలేరు కదా, ఈ విటమిన్స్ జింక్ వలన బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి నోరు ఎండిపోయినట్టుగా అవుతుంది, డ్రై మౌత్, వాంతులు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, వికారం, వామిటింగ్ అయినట్టు అనిపించడం. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్, నరాలు దెబ్బతినడం. ఈ టాబ్లెట్ అనేది మెటాలిక్ టేస్ట్ కలిగి ఉండటం వల్ల దీన్ని తీసుకున్న తర్వాత మన నోరు అనేది చేదుగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ టాబ్లెట్ యూజ్ చేయకూడదు. సెకండ్ వన్ వచ్చేసి గర్భనిరోధక మాత్రలు వాడేవారు కూడా ఈ టాబ్లెట్ని యూజ్ చేయకూడదు. జింకోవిట్ టాబ్లెట్తో ఈ గర్భనిరోధక మాత్రలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి కాంట్రా ఇండికేషన్స్. ఏ టాబ్లెట్తో కలిపి జింకోవిట్ టాబ్లెట్ని తీసుకోకూడదు చూద్దాం. వారాఫైర్ అంటే బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్, డైక్యుమెరల్, ఫ్లోరోయురాసిల్, కొలెస్టిపాల్, క్లోస్టిరమైన్ ఇలాంటివి తీసుకోకూడదు.